ఇంకా అభివృద్ధి చెందని వెనుకబడిన గ్రామాలు, వీటి కోసం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించింది. అదే యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం. గ్రామంలో అసలు సమస్య ఏమిటి? తాగునీరు, ఆరోగ్యం, విద్యా, ఉద్యోగాలు. మొదట ఇవన్నీ గుర్తించటం మొదటి అడుగు. ప్రతి మండలాన్ని సమగ్రంగా పరిశీలించి ఆరోగ్యం, విద్య, నీటి వనరులు, మౌలిక సదుపాయాలపై డేటా సేకరించబడుతుంది. ఏ సమస్య అత్యవసరమైనదో మొదట ఏది పరిష్కరించాలనే దాని మీద ర్యాంకింగ్ చేస్తారు. ప్రతి రంగంలో కొలవగలిగే లక్ష్యాలు నిర్ణయిస్తారు. ఉదాహరణకు టీకా శాతం పెంపు, స్కూలు హాజరు శాతం పెంపు, శుద్ధమైన నీటి ప్రాప్తి. ఎవరు పనిచేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం పడుతుంది, అన్నిటికీ స్పష్టమైన కార్యయోజన సిద్ధమవుతుంది. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలే ప్రధాన శక్తి. అందుకే ప్రజలతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని ప్రణాళికలు గ్రౌండ్ పైకి వస్తాయి. స్కూళ్ళు, ఆసుపత్రులు, నీటి సరఫరా, ఒక్కొక్కటిగా మార్పులు మొదలవుతాయి. ప్రతి నెల ప్రగతి అప్డేట్ చేస్తారు. ఎక్కడ సమస్య ఉందో సవరించుకుంటారు. పాత స్థితి, కొత్త అభివృద్ధి మార్పును కొలుస్తూ ఫలితాలను ప్రజలతో పంచుకుంటారు. యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం వలన ఒక గ్రామం మాత్రమే కాదు, ఒక మండలం మొత్తం మార్చే శక్తి వచ్చింది. సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు. ఇదే ప్రతి కుటుంబానికి కొత్త ఆశ. ఇదే యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం.